సో కనుమ రోజు మేము లంచ్ అయిపోయిన తర్వాత ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం బయటకు వెళ్దామని. అయితే డాడీ మమ్మీ ముందు ఒక టెంపుల్ అన్నారని అక్కడికి పోదాం అనుకున్నాం. ఆ ప్లేస్ కొంచెం దూరం ఉందని క్యాన్సిల్ చేసినాం. తర్వాత నాని ఇబ్రహీంపట్నం నియర్ లో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయని చూసిండు. అక్కడ వాటర్ ఫాల్ ఉందని చూపించింది 25 కిలోమీటర్స్ అవేలో. అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇంకా అందరం బైక్స్ మీద వెళ్తున్నాం. మా డాడీ ఏమో హెల్మెట్ పెట్టుకోలేదు. ఇంకా నేను దారిలో ఆపేసి హెల్మెట్ పెట్టుకునే వరకు నువ్వు స్టార్ట్ అవ్వద్దని చెప్పిన. ఇంకా ఆపి హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి బోడకొండ వాటర్ ఫాల్స్, గున్గల్ విలేజ్ దగ్గరలో ఉంటది. నానికి ఎందుకో డౌట్ వచ్చింది అక్కడ వాటర్ ఫాల్స్ లో వాటర్ ఉంటాయో లేదో అని. సో మధ్యలో ఒక విలేజ్ వచ్చింది. ఆ విలేజ్ లో అడిగితే చెప్పారు అక్కడ వాటర్ అయితే లేవు, ఈ టైంలో అక్కడ చాలా మంది తాగుతూ ఉంటారు, ఈవినింగ్ టైంలో పోవడం అంత సేఫ్ కాదని. సో ఇంకా మేము దగ్గర వరకు వెళ్ళినాం. అక్కడ పొలాలు ఉండే, ఆ పొలాల దగ్గర దిగి మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నాం. బట్ ఓకే, మేమైతే ఏం డిసప్పాయింట్ కాలేదు. చాలా రోజులు అయింది ఇట్లా అందరం కలిసి బయటకు పోవడం. సో ఆ రోజు పోయినాం కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయినా కూడా హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే. ఇంక ఇక్కడ నేను, హరీష్, లక్ష్మీ, ప్రసాద్ అయితే పొలం గట్ల మీద స్ట్రగుల్ అవుతున్నాం క్రాస్ చేయడానికి. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ ఫన్ ఉండే ఆ రోజు. ఇంకా రిటర్న్ అయిపోయినాం. రిటర్న్ ఆరుట్ల విలేజ్ లో బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే పోయినాం. ఈ టెంపుల్ ని మా డాడీ ఇంకా బాప్ప అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూసిర్రు. ఓకే, టు సబ్స్క్రైబ్.